యుద్ధంలో తగ్గేదే లేదంటోంది ఇరాన్. ఇజ్రాయెల్పై మరోసారి దాడి చేసింది, మిస్సైల్ ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా సైరన్లు మోగాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ హెచ్చరించింది. యుద్ధం ముగిసిందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్ అటాక్ చేసింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ చేశాయన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. ప్రస్తుతానికి కాల్పుల విరమణ జరగలేదన్న ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసి ఇంకా అగ్రెసివ్గా ఉన్నామని సంకేతాలు పంపింది. ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపితేనే తాము ఆపుతామని ఇరాన్ అల్టిమేటం ఇచ్చింది. ఇజ్రాయెలే యుద్ధాన్ని స్టార్ట్ చేసింది కాబట్టి ఆ దేశమే ఆపాలని ఇరాన్ అంటోంది. అప్పటి వరకు దాడులకు ప్రతిదాడులు తప్పవని హెచ్చరించింది. అంతకుముందు అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్ అటాక్ చేసింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడికి దిగింది. దోహాలోని యుఎస్ స్థావరంపై 6 మిసైళ్లను ప్రయోగించింది ఇరాన్. దాంతో ఖతార్, కువైట్, బహ్రెయిన్ గగనతలాల్ని మూసివేశాయి. ఇరాన్ దాడుల్ని ముందే ఊహించామని అమెరికా చెప్పింది. ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ను తిప్పికొట్టినట్టు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ముందు ట్రంప్ ఇరాన్, ఇజ్రాయెల్తో ఫోన్లో మాట్లాడారని వైట్ హౌస్ ప్రకటించింది. నెతన్యాహుకు ఫోన్ కలపండి, శాంతి చర్చలు జరుపుతా అని ట్రంప్ అన్నట్టుగా వైట్ హౌస్ ప్రకటించింది.